జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ షురూ అయింది. అన్ని రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో మొదటగా మాక్ పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నియోజకవర్గంలో దాదాపు 4 లక్షల మంది ఓటర్లుండగా 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కోసం 139 ప్రాంతాల్లో 407 కేంద్రాలని ఏర్పాటు చేశారు. సగటున ఒక్కో పోలింగ్ కేంద్రంలో 986 మంది ఓటర్లున్నట్లు ఈసీ తెలిపింది. మొత్తం 2060 మంది ఎన్నికల సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా మరో 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 67 ప్రాంతాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్ని ఈసీ గుర్తించింది. రాష్ట్రంలో తొలిసారిగా డ్రోన్ల ద్వారా అధికారులు పోలింగ్ ని పర్యవేక్షిస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలింగ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, చెప్పండి, ఈ రోజు పోలింగ్ కి సంబంధించి అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అలాగే కొత్తగా ఈ రోజు టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఏదైతే మొదలైంది. ప్రస్తుతం మనం ఏదైతే 273, 274 బూత్ల దగ్గర కూడా మనం ఉన్నామో. అయితే ఇక్కడ చూసినట్టయితే ఏదైతే ఓట్లు వేయడానికి అయితే ఇప్పటికైతే ఏదైతే పబ్లిక్ వస్తున్నారు, ఇప్పుడే స్టార్ట్ అవడంతో కొద్దిగా పబ్లిక్ వస్తున్నారు. అయితే మనం ఏర్పాట్ల గురించి చూసినట్టయితే మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా ఏదైతే ఓటర్లు ఉంటారు. సో దీంట్లో ఎన్నికల బరిలో చూసినట్టయితే 58 మంది ఉన్నారు. సో 58 మందిలో ప్రధానంగా 3 పార్టీల మధ్య ఏదైతే పోటీ ఉంటుంది, కాంగ్రెస్, బీఆర్ఎస్ అలాగే బీజేపీ. సో దీంట్లో ప్రధానంగా కూడా సిట్టింగ్ స్థానం అవడంతో బీఆర్ఎస్ అధికార పార్టీ కావడంతో కాంగ్రెస్ మధ్య హోరాహోరిన పోటీ జరిగేటువంటి అవకాశం ఉంటున్నట్టు ఇప్పటికే మనకు అంచనా అయితే వస్తుంది. సో పూర్తిగా జూబ్లీహిల్స్ పరిధిలో 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో సుమారు 4 ఈవీఎంలు ఏర్పాటు కూడా చేశారు. యూసుఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి ఈవీఎంలు అన్నీ కూడా ఇప్పటికీ అన్ని పోలింగ్ కేంద్రాలకు కూడా చేరుకోవడం కూడా జరిగింది. ఇక పూర్తిగా ఈ ఎన్నికల కోసం సుమారు 3000 మంది పోలింగ్ సిబ్బంది, 2000 మంది పోలీసులు మొత్తం కూడా ఏదైతే విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విధులు మొత్తం 5000 మంది ఏదైతే విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా 407 పోలింగ్ కేంద్రాలలో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కూడా ఏదైతే గుర్తించి అక్కడ 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. ఈసారి ప్రత్యేకంగా ఎన్నికల అధికారులు ఈసారి డ్రోన్ల ద్వారా కూడా ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఎన్నికల కేంద్రాల వద్ద పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా ఏదైతే పోలవడం కూడా జరిగింది 103. ఇక సమస్యాత్మక ప్రాంతాలలో కేంద్ర బలగాలను కూడా ఏదైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మొత్తం ఓవరాల్ ఎండింగ్ సర్లీ పరిశీలించడానికి సుమారు 45 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని టీంలను కూడా ఏదైతే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో వీరితో పాటు ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్ల జాబితాను కూడా సిద్ధం చేసి సుమారు 230 మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ కూడా చేసుకున్నారు. సో ఎంసీసీ నిబంధన అతిక్రమించినటువంటి 27 మందిపై కూడా కేసులు కూడా నమోదు చేసుకున్నారు. అలాగే సుమారు 3 కోట్లకు పైగా ఏదైతే డబ్బును కూడా ఏదైతే ఎన్నికల ప్రచారం సమయంలో కూడా పూర్తిగా అయితే స్వాధీనం చేసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఎన్నికలకు సంబంధించినటువంటి సర్లీ అయితే ఇప్పటికైతే కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ అనగానే అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి గ్రేటర్ పరిధిలో సుమారు పోలింగ్ శాతం తగ్గుతుంది. గతంలో కూడా చూసుకుంటే 47 ఏదైతే పోలింగే ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నమోదైంది. మరి ఈసారి పోలింగ్ సంబంధించిన పర్సెంటేజ్ ఏ మేరకు ఇంప్రూవ్ అవుతుందో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉప ఎన్నికలు కావడంతో ఉప ఎన్నికలకు ఖచ్చితంగా 5 నుంచి 10% పోలింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అది పెరిగే శాతం ఎవరికి ఉపయోగపడుతుంది అనేది కూడా ఒక అంచనా వేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఓటు వేశారు, ఇక్కడ ఓటు వేసినట్టు వారు కూడా మనకు కనిపిస్తున్నారు. సీనియర్ సిటిజన్ మీరు ఓటు వేసినట్టు చూపెట్టారు, మీరు ఓటు వేసింది అట్లా. సో మనం ఇక్కడ చూసినట్టయితే ప్రత్యేక ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎవరైతే సీనియర్ సిటిజన్స్ వచ్చినా లేకపోతే కొంత హ్యాండిక్యాప్స్ వచ్చినా కూర్చోడానికి ఏర్పాట్లు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు. సో పూర్తి స్థాయి పర్యవేక్షణలో పోలీసుల పర్యవేక్షణలో అయితే ఇక్కడైతే ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. సో ఓవరాల్గా 144 సెక్షన్ ఉన్నందువల్ల అందరినీ ఇక్కడ అలో చేయడం లేదు. ఎవరికైతే ఐడి కార్డ్స్ ఉంటాయో, ఎవరికైతే ఇక్కడ ఏజెంట్లకు కూడా అనుమతి ఇవ్వకుండా ఎవరికైతే ఐడి కార్డ్స్ ఉన్నాయో వాటిని మాత్రమే ఏదైతే అనుమతి చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా పార్టీకి సంబంధించిన ప్రధాన నేతలు కూడా ఉన్నారు. నవీన్ యాదవ్, అలాగే సునీత, అలాగే పార్టీకి సంబంధించినటువంటి దీపక్ లంకర్ రెడ్డి కూడా వారి ఓట్లను కూడా సుమారు 9 గంటల ప్రాంతంలో వాళ్ళ ఓట్లను కూడా వినియోగించుకోవడానికి కూడా సిద్ధమవుతున్నట్టు, వారి పోలింగ్ కేంద్రాల వద్ద వారి ఓట్లు కూడా ఉపయోగించుకోవడానికి కూడా రెడీ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక పూర్తి స్థాయిలో కూడా యూత్ శాతం కూడా ఏదైతే ఓటింగ్ పెరుగుతుంది, ఇక్కడ మహిళలు కూడా కొంత ఎక్కువ శాతమే మనం ఉన్నటువంటి 273, 274 పోలింగ్ బూత్లలో కూడా కొంత మహిళలు కొంత ఎక్కువ శాతాన్ని వస్తున్నట్టయితే కనిపిస్తుంది. అయితే యూత్ ఓట్లు ఎక్కువగా జూబ్లీహిల్స్లో ఉపయోగించుకోవాలని చెప్పి కూడా అందరూ ప్రధాన పార్టీలు అన్నీ కూడా కోరడం కూడా జరిగింది. ఎందుకంటే గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరగాలి. ఎందుకంటే ఉప ఎన్నికల సమయం
సో ఇక్కడ ఉప ఎన్నికల్లో ఓట్లు అలాగే ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోనే ఓట్లు తక్కువ పడతాయనే ఒక ఏదైతే ఉంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎక్కువ శాతం అపార్ట్మెంట్లలో ఉన్నవారు కూడా ఓటింగ్కి రారు అనేది ఒక అపవాదం ఉంది. సో ఇవన్నీ కాకుండా ఖచ్చితంగా అందరూ వచ్చి ఓటింగ్లో పాల్గొనాలని చెప్పి కూడా ఏదైతే ఇప్పటికే ప్రధాన పార్టీలు కావచ్చు, ఎన్నికల సంఘం కావచ్చు, అందరూ కూడా ఏదైతే విజ్ఞప్తి కూడా చేయడం కూడా జరిగింది. సో ఓవరాల్గా అయితే పోలింగ్ స్టార్ట్ అయ్యి కొద్దిసేపటి అయింది. సో మరి సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడు ఉదయాన్నే 7 గంటలకి స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిసేపటి తర్వాత పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కొంత వేగవంతమైనటువంటి అవకాశం ఉంటుంది. ఓటర్లు కూడా ఎక్కువ శాతం వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సింధు. రైట్, థ్యాంక్ యూ అజిమ్.